హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం చింత చిగురు పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ నేను అన్ని టిప్స్తో పాటు చూపిస్తున్నాను కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా దీన్ని చేసుకోవచ్చు. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఈ హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇదేనండి చింత చిగురు అంటే. ముందుగా దీన్ని శుభ్రం చేసుకోవాలి. కాడలు అలాంటివి ఏమన్నా ఉంటే కూడా అవి తీసేసుకోవాలి. ఇప్పుడు చేత్తో ఇలాగా రబ్ చేసుకుంటూ ఉంటే కాడలు అలాంటివి కిందకు వచ్చేస్తాయి. ఇప్పుడు వాటిని అన్నిటినీ సెపరేట్ చేసుకొని లేతగా ఉన్నదే పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. హీలింగ్ ప్రాపర్టీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి వీటిలో. ఒక 2 సార్లు నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని చిల్లులు గిన్నె ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఆ హైపర్ టెన్షన్ని కానీ డయాబెటీస్ని కానీ కంట్రోల్ చేసే గుణం ఉంటుందండి. కడుపులో ఉన్న అల్సర్స్ని తగ్గించే గుణం ఉంటుంది. ఇప్పుడు నేను చింత చిగురు రెడీ పెట్టుకున్నాను. అలాగే కందిపప్పు అండి. కందిపప్పు నేను నానబెట్టుకున్నాను. కనీసం 3 గంటలను నానబెట్టుకోవాలి. ఇంత మాత్రం నేను చూపిస్తున్న గ్లాస్లో 3/4 గ్లాసు కందిపప్పు, 1 స్పూన్ మాత్రమే శనగపప్పు వేసుకొని 3 గంటలు నేను నానపెట్టుకున్నానండి. నానపెట్టుకొని ఆ నీళ్ళన్నీ తీసేసి 2 సార్లు కడిగి రెడీ పెట్టుకున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల చక్కగా పప్పు అరుగుతుంది, బాగా ఉడుకుతుంది. పప్పు అనేది క్రీమీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకున్నాను, 4 ముక్కలు కట్ చేసుకొని. అలాగే ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. 1/2 స్పూన్ కంటే తక్కువగా వేసుకోండి పసుపు. అలాగే కొద్దిగా మాత్రమే కారం. చింత చిగురు ఫ్లేవరే ఎక్కువగా తెలియాలండి ఈ పప్పుకి, అంతేగాని కారం ఎక్కువగా డామినేట్ చేయకూడదు. ఇంకా మనం ఏ పులుపు వాడం, చింత చిగురు పులుపే వాడతాం. 1 టీ స్పూను ధనియాల పొడి వేస్తున్నాం. ఇప్పుడు 1 చుక్క మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒక్కసారి కలుపుకుందాం. తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 4 విజిల్స్ వేయించుకోవాలండి. చూసారా, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తుతో కానీ మ్యాషర్తో కానీ ఇలాగా కంప్లీట్గా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. చింత చిగురు నేను ముందు వేసుకోవట్లేదండి, ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటేనే రుచిగా ఉంటుంది, ముందే వేసుకోవద్దు. కలుపుకుందాము. ఇప్పుడు చాలా కొద్దిగా మాత్రమే నీళ్లు వేసుకోవాలి. ఉప్పు అనేది సరి చూసుకొని అవసరం పడితే వేసుకోండి. మూత పెట్టుకొని 2 విజిల్స్ మాత్రం వేయించుకోండి. ఇప్పుడు చూసారా, ఆకు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కలిపేసుకోండి. ఇప్పుడు మనం పప్పు గుత్తుతో మెదుపుకోకూడదు, దానికోసం సెపరేట్ వేసుకున్నాను. ఇలా ఆకు కనిపించాలండి, అప్పుడే రుచిగా ఉంటుంది చింత చిగురు. ఆ పప్పునంతా నేను బౌల్లోకి తీసేసుకున్నాను. పోపు పెట్టుకోవడానికి ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 7-8 వెల్లుల్లి రేకులు దంచి వేసుకున్నాను. ఒక ఎండుమిర్చి. ఇది ఎక్కువ కారంగా ఉండకూడదండి, చింత చిగురు ఫ్లేవరే ఎక్కువగా తెలియాలి. అలాగే ఒక 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకున్నాను. పప్పులో ఇంగువ వాడితేనండి అది చక్కగా డైజెస్ట్ అవుతుంది. ప్రోటీన్ బ్రేక్ డౌన్కి చాలా ఉపయోగపడుతుందండి ఇంగువ. ఇప్పుడు చక్కగా వేగింది కదా పోపు, అప్పుడు కరివేపాకు వేసుకోవాలి లాస్ట్లో. పోపు వేసుకోవడంలోనే చాలా ఫ్లేవర్ వస్తుందండి పప్పుకి. ఇప్పుడు ఇలా వేసేసుకుని వెంటనే మూత పెట్టేసుకోండి, కలిపేసేయొద్దు వెంటనే. ఇది కూడా ఒక టిప్ అండి, పప్పు పోపు పెట్టుకునేటప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత అప్పుడు కలుపుకోండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ కానీ టిప్స్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. కమెంట్స్ కూడా పెడుతూ ఉంటే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీస్ ట్రై చేసి ఎలా వస్తున్నాయో కూడా కామెంట్స్లో పెడుతూ ఉండండి. ఇక్కడ నేను వేడివేడి అన్నంతో ఈ చింత చిగురు పప్పుని సర్వ్ చేశానండి. ఒక అప్పడం కానీ వడియాల కాంబినేషన్తో చాలా బాగుంటుంది. ఆయుర్వేదంలో ఈ చింత చిగురికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారండి. సో సీజన్లో దొరికినప్పుడు తప్పకుండా డైట్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకోండి, ఇది అంత మంచిది. ఈ పప్పు చాలా కమ్మగా ఉంటుందండి. ఈ చింత చిగురు ఫ్లేవర్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాము. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.